Hey everyone, my name is Manju and welcome back to my channel. I know it's been so long since I posted any video and I'm really sorry for that. And from today, I'm gonna post at least one video per week. I'm at least gonna try to post. So in this video, I'm going to share this makeup look right here. Winters are already here, so I thought why not just share this look. So if you want to know how I created this look, then keep on watching. So for the first step, I'm going to use aloe vera gel, which acts as a primer. So yeah, I'm going to take a little amount of aloe vera gel and apply it. సో మీ దగ్గర ప్రైమర్ ఉంటే మీరు ప్రైమర్ యూజ్ చేయొచ్చు. సో ఐల్ యూస్ అలోవెరా జెల్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రైమర్. So we'll let it dry for at least 1 or 2 minutes. I'm going to use this Good Vibes lip balm. So we need to prep our lips also. Next I'm going to use foundation, but as this is winter season and మన స్కిన్ చాలా డ్రైగా అయిపోతుంది. So in order to avoid that dryness, what I'm going to do is I'm going to mix this moisturizer, any moisturizer that you use, along with your foundation. So I'm gonna take a little amount. No, let me take this first. So I'm gonna take a little amount of moisturizer. By the way, this is the Nivea soft moisturizer. This is the light moisturizer. So I'm gonna take a little amount of moisturizer and add some foundation to it. Okay, I guess that's enough. I'm going to mix these both. So ఇది ఒక థిక్ మిక్చర్ లాగా ఫామ్ అవుతుంది, which you can use like a cream అన్నమాట. So once I'm done mixing, which is this, I'm going to apply this all over my face. I don't have mirror here. Anyways, సో నేను సపరేట్గా కన్సీలర్ కూడా యూస్ చేయను. సో నేను దీన్నే కొంచెం ఇక్కడ ఈ ఏరియాలో కూడా అప్లై చేస్తాను. సో ఈ బ్యూటీ బ్లెండర్ ఏమంచి కొంచెం వెట్ చేయాలి, సో దట్ యునో బ్లెండింగ్ అనేది ఈజీగా ఉంటుంది. సో యూ జస్ట్ నీడ్ టు బ్లెండ్ ఇట్, అంతే. సో మనం మాయిశ్చరైజర్ ఇనిషియల్ స్టేజ్లో, అంటే చాలా డ్రై స్కిన్ అనుకోండి, యూ కెన్ యూజ్ మాయిశ్చరైజర్ స్టార్టింగ్, అంటే బిఫోర్ ప్రైమర్ అప్లై చేసే ముందు మాయిశ్చరైజర్ యూజ్ చేసి మళ్ళీ ఇక్కడ కూడా మాయిశ్చరైజర్ మిక్స్ చేయొచ్చు. బట్ ఐ హ్యావ్ ఆయిలీ స్కిన్, సో నేను ఒక్కసారి మిక్స్ చేస్తున్నాను. సో దిస్ వే it gives a very good finish as well as your skin doesn't look much dry. నార్మల్ మనం ఫౌండేషన్ అప్లై చేసేటప్పుడు బ్లెండింగ్ కంటే ఐ గెస్ ఇప్పుడు చాలా ఈజీగా అండ్ చాలా బాగా అయ్యింది. సో మీకు ఈ కవరేజ్ సరిపోదు అనిపిస్తే మీరు ఇంకొకసారి ఫౌండేషన్ అండ్ మాయిశ్చరైజర్ మిక్స్ చేసి ఇంకొక లేయర్ అప్లై చేసుకోవచ్చు. బట్ ఐ థింక్ దిస్ ఈజ్ ఇనఫ్ ఫర్ మీ. మేబీ యా, దిస్ ఈజ్ ఇనఫ్. For the next step, I'm going to use this Wet n Wild contour palette, which has contour as well as, we call it banana powder, I guess. So it is setting powder anochu. So basically to set your face. So in order to set my under eyes and some little area, so I'm gonna take few of the product. ఇది సెట్టింగ్ పౌడర్ కదా, సో మన ఫేస్ సెట్ అవ్వాలి అంటే దీన్ని ఒక 1 minute అలా దీన్ని అలా స్టే చేయనిచ్చి నెక్స్ట్ యూ కెన్ జస్ట్ డస్ట్ ఇట్ ఆఫ్ యూజింగ్ ఎనీ బ్రష్. సో ఇది సెట్ అయ్యే వరకు లెట్స్ డూ మై బ్రౌస్. సో ఈ బ్రౌస్ నేనే షేవ్ చేసుకున్నాను. సో ఐఎమ్ యూజింగ్ ద స్విస్ బ్యూటీ ఐబ్రో అండ్ జెల్ లైనర్. సో దిస్ ఈస్ ద ఓన్లీ ప్రోడక్ట్ దట్ ఐ యూస్డ్ టిల్ నౌ నా బ్రౌస్ కోసం. ఫస్ట్ ఏంటంటే మీకు ఉన్న బ్రౌస్ని జస్ట్ ఈ ఆర్చ్ ఉంటుంది కదా, ఈ ఆర్చ్ దగ్గర జస్ట్ మేక్ ఇట్ షార్ప్. సో జస్ట్ ఆర్చ్ దగ్గర ఏమంచి కొంచెం డెఫినేషన్ ఇస్తే రెస్ట్ ఈజ్ వెరీ ఈజీ. యూ జస్ట్ నీడ్ టు
డ్రాగ్ ఇట్. మీకున్న బ్రౌస్ని జస్ట్ అలా ఫిల్ ఇన్ అనమాట. నవ్ ఇట్స్ టైమ్ ఫర్ అస్ టు డస్ట్ దిస్ ఆఫ్. సో ఈ సెట్టింగ్ పౌడర్ నేను ఫస్ట్ టైం యూస్ చేశాను. ఇది చాలా పిగ్మెంటెడ్గా ఉంది. నాకు ఫస్ట్ టైం యూస్ చేశాను ఈ ప్రోడక్ట్. అప్లై లిటిల్ అమౌంట్ ఆఫ్ ప్రోడక్ట్ బట్ నాట్ మోర్. నేనైతే ఇలా తీసుకొని మొత్తం అప్లై చేస్తాను. జస్ట్ ఇట్ ఆఫ్. So I guess we are done with the base. So now let's move on to eyeshadows. So I'm going to use this eyeshadow palette, and so winters ante mostly browns, reds, neutral tones, corals ee colors untayi kabatti I'm going to pick this color. కొద్దిగా తీసుకొని to take one more side. సో ఏం లేదు, జస్ట్ షాడోని అలా తీసుకొని మన బ్రౌస్ ఉన్నాయి కదా, ఈ బ్రౌ బోన్ దగ్గర ఇలా కొంచెం I'm going to take this brown color. So once I'm done with that, I'm going to apply some shimmer shades. So ఇందులో చాలా shimmer shades ఉన్నాయి. I'm going to pick which color. Okay, let's use this. Okay, I'm going to use this color on my lids. Let's see how that looks. So దీనికి నేను ఫింగర్ యూస్ చేస్తున్నాను. సో ఇది నేను జస్ట్ నా ఐలిడ్స్ మీద అప్లై చేస్తా. You can just avoid mascara. So నేను mascara యూస్ చేయను, and I'm going to use this lash curler. You can obviously use mascara or use lash curler. So once I'm done with my lashes, I'm going to move on to contour. I'm going to pick this contour shade. Let's see how this works. కొద్దిగా ఫేస్ చిన్నగా కనిపిస్తుంది. సో ఫర్ ద నెక్స్ట్ స్టెప్ ఐఎమ్ గోయింగ్ టు యూస్ సమ్ బ్లష్, అండ్ ద బ్లష్ ఐఎమ్ గోయింగ్ టు యూస్ ఇస్ దిస్ Maybelline blush. సో దీంట్లో నుంచి ఐఎమ్ గోయింగ్ టు టేక్ దిస్ షేడ్, పింక్ షేడ్, అండ్ జస్ట్ దట్ ఈస్ నాట్ సో పిగ్మెంటెడ్. ఇదంత పిగ్మెంటేషన్ ఉండదు, బట్ so once I'm done with blush, I'm going to use highlighter. So for the highlighter, what I'm going to do is, I'm going to take some foundation. సో యూజువల్గా వింటర్స్లో ఎలానో స్కిన్ డ్రైగా ఉంటుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ ట్రై టు మేక్ ఇట్ క్రీమీ, సో దట్ ఇంకా ప్యాచీగా కనిపించకుండా ఉంటుంది. సో వాట్ ఐమ్ గోయింగ్ టు యూస్ ఈజ్ దిస్ Maybelline హైలైటర్. సో నేను కొద్దిగా ఫౌండేషన్ తీసుకున్నాను, ఇఫ్ యూ కెన్ సీ. ఆ కొద్దిగా ఫౌండేషన్లో ఐఎమ్ గోయింగ్ టు మిక్స్ సమ్ హైలైటర్. ఈ రెండు మిక్స్ చేస్తే ఒక క్రీమీ టెక్స్చర్ వస్తుంది కదా, దాన్ని నేను హైలైటర్ కింద యూస్ చేస్తాను. ఎస్, సో నేను దీన్ని హైలైటర్ కింద యూస్ చేస్తాను. సో మీకు చాలా ఆయిలీ స్కిన్ ఉంటే దెన్ యూ కెన్ గో ఫర్ మ్యాట్ ఫినిష్. వన్స్ ఐమ్ డన్ విత్ మై హైలైటర్, వాట్ ఐమ్ గోయింగ్ టు డూ ఈజ్ ఐమ్ గోయింగ్ టు టేక్ దిస్ మాయిశ్చరైజర్ అగెయిన్. సో ఎన్నిసార్లు మాయిశ్చరైజర్ తీస్తుంది అనుకోవద్దు, ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ ఇట్ లుక్ లిటిల్ గ్లాసీ. సో ఐమ్ గోనా అప్లై. సో వాట్ యూ కెన్ ఆల్సో డూ ఈజ్, మీ స్పంజ్ ఉంటుంది కదా, స్పంజ్కి బ్యాక్ సైడ్ ఇలా మాయిశ్చరైజర్ అప్లై చేయండి, and then just dab it. సో మీకు పౌడరీ డ్రై లుక్ రాదనమాట ఇలా చేస్తే. ఇట్ గివ్స్ అ వెరీ గుడ్ ఎఫెక్ట్. సో నేను ఇది ఆల్రెడీ ట్రై చేశాను, 2 weeks నుంచి నేను ఇలానే చేస్తున్నా. అంటే ఇప్పుడు కాదు, ఆఫీస్కి వెళ్ళినప్పుడు. ఆబ్వియస్లీ నాట్ దిస్ బ్లష్ అండ్ ఐ షాడో, బట్ స్టిల్.
సో ఇలా కొద్దిగా డాబ్ చేసుకుంటే skin looks very flawless. I'm going to use this lipstick from Nykaa, which is, I don't know what is this shade. This is, I guess, cranberry. So again, winters ante dark brown shades and all. సో వింటర్ అంటే ఆబ్వియస్లీ మన లిప్స్ చాలా డ్రైగా ఉంటాయి కాబట్టి వాట్ యూ కెన్ డూ ఈజ్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఏ మ్యాట్ లిక్విడ్ లిప్స్టిక్ ఫస్ట్ ఇలా ఒక క్రీమీ లిప్స్టిక్ యాడ్ చేయండి. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దాట్ వాట్ యూ కెన్ డూ ఈజ్ టేక్ సమ్ మ్యాట్ షేడ్. అండ్ ఎలాంటి ఏరియాస్లో అంటే మనకి లిప్స్టిక్ ఫస్ట్ ఎక్కడ ఫాస్ట్గా పోతుంది అనిపిస్తుందో ఆ ఏరియాస్లో, లైక్ హియర్, ఇక్కడ, ఆ ఏరియాస్లో లిప్స్టిక్ అనేది యూజ్ చేయొచ్చు, లైక్ దిస్. సో ఐ గెస్ వీఆర్ డన్. బట్ నా ఐస్ చాలా డల్గా ఉన్నాయి. యూ కెన్ ఆబ్వియస్లీ గో ఫర్ కాజల్ ఆర్ లైనర్, మస్కారా ఆల్సో, దట్స్ యువర్ విష్. సో నేను కాజల్ పెట్టుకోకూడదని ఫిక్స్ అయ్యాను ఈ వీడియోకి. జెల్ ఐలైనర్స్ అవి యూస్ చేయొచ్చు. బట్ వాట్ రీసెంట్లీ ఐ స్టార్టెడ్ డూయింగ్ ఈజ్, ఇక్కడ ఒక బ్లాక్ ఐ షాడో ఉంది కదా, ఈ బ్లాక్ ఐ షాడోని మంచి ఒక యాంగులర్ బ్రష్, ఎనీ బ్రష్, దీన్ని లైనర్ కింద యూజ్ చేస్తాను. లైనర్ పెట్టుకోవడం రాని వాళ్ళు యూ కెన్ ఆబ్వియస్లీ ట్రై దిస్ ఫస్ట్. సో ఇఫ్ యూ కెన్ సీ నా ఐస్ ఆల్రెడీ చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. సేమ్ ఇదే షేడ్ని మీ లోవర్ ల్యాష్ లైన్లో కూడా అప్లై చేయొచ్చు. నేను కాజల్ అప్లై చేయలేదు కాబట్టి దిస్ లుక్స్ లైక్ కాజల్ ఎఫెక్ట్ ఇస్తుంది. మీరు కాజల్ అప్లై చేస్తే డోంట్ గో ఫర్ బ్లాక్ షేడ్ అగైన్. So that's it for today. Hope you all enjoyed watching this video and found this helpful. If you did, you know what to do. Please like, share, comment and subscribe to my channel, and I'll be back again next week. So until then,